సంవత్సరాల నుంచి ఇంత సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నాము. 5 సంవత్సరాల నుంచి ఈ బిజినెస్ లో నేనున్నానంటే కూడా అర్థమవుతుంది ఈ బిజినెస్ లో సక్సెస్ ఉందని. ఎస్ ఆర్ నో? కాబట్టి ఏంటి అని అంటే, మేడం మీరు 5 ఏళ్ల నుంచి ఎట్లా చేస్తున్నారు, మరి మేము నిన్న మొన్న వచ్చినా మాకు ఎవరు ఇంటలేరు, మీకు ఎట్లున్నారు అని చెప్పేసి డౌట్స్ ఉన్నాయా లేదా? ఉన్నాయి కదా. అవన్నీ క్లియర్ చేయడానికి మేము వచ్చింది అనమాట. నేను ఒక సింపుల్ హోమ్ మేకర్ని, ఇంట్లో ఉండే పర్సన్ అనమాట. అంటే ఇంట్లో అంటే ఉండే లేడీస్ కి ప్రతి ఒక్కరు కనిపిస్తుంది ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒక రకంగా డబ్బు సంపాదించాలనే ఆలోచన అయితే ఉంటుంది. అట్లా నాకు కూడా ఉండే. అందుకని ఏంటి అని అంటే స్టిచ్చింగ్ చేస్తుండేదాన్ని, టైలరింగ్ చేస్తుండేదాన్ని అనమాట. బ్లౌజులు కుడుతుండేదాన్ని, నేర్పిస్తుండేదాన్ని. దాంతోపాటు శారీస్ అమ్మడం జరిగింది, దాంతోపాటు చిట్టీలు రన్ చేయడం. ఆ తర్వాత ఏంటి అని అంటే ఇంకొంచెం డబ్బులు వస్తే బాగుంటది కదా. చేశాను మహిళా సంఘాల పుస్తకాలు కూడా మళ్ళా అందులోనే ఇన్ని పనులు చేస్తూ ఉండేదాన్ని. కానీ ఏంటి అని అంటే నేను అనుకున్నంత ఇన్కమ్ అయితే నాకు అక్కడ కనిపించలేదు. ఇంకా ఏదో చేస్తే బాగుంటది అని అనిపిస్తుంది కదా. అట్లనే ఏంటి అని అంటే, అరే సందే ఇన్ని బిజినెస్ చేసింది కదా, వెస్టీజ్ కూడా చేస్తుందేమో అని చెప్పేసి గ్రేట్ అప్లయన్స్ అనమాట. ఆంజనేయులు రాసునూరి సార్, శ్రీనివాస్ వైద్యనాథ్ సార్, పురుషోత్తం దాస్ సార్, మేడం, ఆల్ ఎంప్లాయీస్ అప్ టు ఎస్పీ బాలు సార్ వరకు ప్రతి ఒక్కరు సపోర్ట్ ఉంది కాబట్టి ఈ రోజు ఈ స్టేజ్ మీద నిల్చున్నా. నేను ఇక్కడ ఇంతసేపు అంటే సీట్లు లేకపోయినా ఇంత ఇబ్బందులలో కూడా ఎక్కడెక్కడి నుంచి చాలా లాంగ్ నుంచి కూడా రావడం జరిగింది. కానీ ఇక్కడ ఏంటి అని అంటే వెస్టీజ్ అనేది నమ్మితే సొమ్ము అండి, నమ్మితే సొమ్ము. ఇక నమ్మకపోతే వాళ్ళ ఇష్టం. కానీ ఇంకా నేను నెగిటివ్ నేను మాట్లాడాను. నమ్మితే మాత్రం 100% సక్సెస్ తీసుకోవచ్చు. మన ముందర ఉన్నది ఈ రోజు నా టాపిక్ వచ్చేసరికి 1000 ప్లాన్స్ ఛాలెంజ్. 1000 ప్లాన్స్ ఛాలెంజ్. ఎంతమంది 1000 ప్లాన్స్ ఛాలెంజ్ లో ఉన్నారు? ఫుల్ అవుతండి చెయ్యి. 150 రూపాయలు మళ్ళీ తీసుకో. అయిపోయింది. వావ్, సూపర్ అండి. మిగతా వాళ్ళు ఎందుకంటే కొంతమంది కొత్త వాళ్ళు ఉండొచ్చు, కొంతమంది లేరు. 1000 ప్లాన్స్లలో ఏమైతుందిలే, ఏం చేస్తాంలే, అది మాతో అవుతుందా అని చెప్పేసి డౌట్స్ తోటి కూడా కనీసము ఆ ప్రయత్నం కూడా చేయకుండా ఆపేసి అక్కడనే. ఎస్ ఆర్ నో? ఒకసారి ట్రై చేయండి మేడం, చూడండి. ఆలోచన లేకుండా ఏంటి అని అంటే అక్కడే స్టాప్ చేసి ఈ 1000 ప్లాన్స్ మాతో ఏడైతుంది మేడం, మేము ఎక్కడ చేస్తామని చెప్పేసి డౌట్స్ ఉన్నాయి కదా. ఇక్కడ డౌట్స్ పెట్టుకోకండి. ఇప్పుడు ఎవరైతే హ్యాండ్ రైజ్ చేసిరో వాళ్ళందరికీ క్లారిటీ ఉందా 1000 ప్లాన్స్ పట్ల? క్లారిటీ ఉందా? ఎంతమంది అంటే మినిమం డైలీ 10 ప్లాన్స్ చేస్తున్న వాళ్ళు ఒక్కసారి రేజ్ యువర్ హ్యాండ్. 10 ప్లాన్స్. ఈ రోజు ఏంటి అంటే ఇంకొకటి 1000 ప్లాన్స్ లో భాగంగా రోజుకి 6 నుంచి 10 ప్లాన్లు, 15 ప్లాన్లు, 20 ప్లాన్లు కూడా చేస్తున్న లీడర్స్ ఉన్నారు. కానీ రోజు 10 ప్లాన్లు చేయడం ఎట్లా సాధ్యం మేడం? అసలు ఏంది క్లారిటీ అయితే ఉంది మీకు ఎట్లా చేయాలనేది. ఆ క్లారిటీకి ఏంటి అని అంటే ఇన్ని ప్లాన్లు చేయడం అది పాసిబుల్ అవుతుందా అంటే 100% అవుతుంది. మేము చేసింది అదే, ఇంతకుముందు మేము చేసింది అదే, ఇప్పుడు చేస్తున్నది కూడా అదే. 1000 ప్లాన్స్ అంటే చాలా మందికి డౌట్, ఇన్ని ప్లాన్స్ మేము ఎట్లా చేస్తాం మేడం అని అంటే ఇక్కడ చేసేది ఏం లేదండి. చాలా సింపుల్ గా, చాలా ఈజీగా, మీరు టెన్షన్ పడకుండా. ఎక్కడ అంటే ఒక మనిషితో మాట్లాడాలంటే భయం వేస్తుంది బయట. ఎస్ ఆర్ నో? ఒక పులిని చూస్తే పులి భయపడుతుందా? ఒక కుక్కని చూస్తే కుక్క భయపడుతుందా? మరి ఇప్పుడు ఒక మనిషిని చూస్తే ఎందుకు భయపడుతున్నాం మనం? హలో, ఒక మనిషిని చూస్తే ఎందుకు భయపడుతున్నాం? ఇప్పుడు మీకు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళా, ప్రతి ఒక్కరి దగ్గరికి ఏంటి అని అంటే ప్లాన్ చెప్పండి, అర్థం చేయించండి. చేయాల్సింది ఏం లేదు, చాలా సింపుల్ గా. ప్లాన్ కూడా ఏంటంటే చాలా సింపుల్ గా, చాలా ఈజీగా, చాలా చాలా సింపుల్ గా ఏంటి అని అంటే మీరు ఎవరి దగ్గరికి వెళ్ళినా కానీ ఈజీగా చెప్పేయచ్చు అనమాట. ఒక 2 డెమోలు మీరు ఎక్కడికి వెళ్ళినా, నేను చేసింది అయితే ఎట్లా చేసిన అనేది నా గురించి నేనే చెప్తా, ఎవరి గురించి నేను చెప్పను. నేను చేసింది ఏంటి అంటే నా పిల్లల్ని స్కూల్కి వెళ్ళేటప్పుడు ప్రాస్పెక్టింగ్, నేను బయటికి వెళ్ళినప్పుడు ప్రాస్పెక్టింగ్, బయటికి వెళ్ళినప్పుడు ప్రాస్పెక్టింగ్, తర్వాత ఎక్కడికి వెళ్ళినా, ఏ షాప్కి వెళ్ళినా కానీ ప్రాస్పెక్ట్ చేస్తూ ఉండేదాన్ని. మనిషి కనబడితే చెప్పుకుంటే వెళ్ళిపోవడమే నా పని. ఈ పక్కన నించున్నారా, ఖచ్చితంగా వాళ్ళకు కంపల్సరిగా బిజినెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిందే, కంపల్సరిగా వాళ్ళని మీటింగ్ కి ఇన్వైట్ చేయాల్సిందే. ఆ తర్వాత ఏంటంటే పక్కాగా జూమ్ మీటింగ్ కి కంపల్సరిగా ఇన్వైట్ చేసేదాన్ని. తర్వాత ఇంకొకటి ఏంటి అంటే చాలా మంది దగ్గర లేదు. 1000 ప్లాన్స్ అయితే మేము ఉన్నాము అనుకుంటున్నారు, కానీ
చెప్పేది ఏం లేదు. ఎన్ని ఎక్కువ ప్లాన్స్ చెప్తే అంత సక్సెస్. ఎంత చెప్పడానికి ఎంత ఎంత పర్ఫెక్ట్గా చెప్పడం కాదు, ఎంత పర్ఫెక్ట్గా చెప్తున్నాం, గంట సేపు 2 గంటల సేపు 3 గంటల సేపు చెప్పడం కాదు, ఎంత ఎక్కువ మందిని కలుస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మన దగ్గర ఏమైతుంది అని అంటే ఒక ప్లాన్ 2 ప్లాన్లకు పోతాం, ఇంత ఎండలో మళ్ళీ పోవాల్సిన అవసరం ఉందా అని చెప్పేసి సైలెంట్ అయిపోతాం. అప్లైన్ ఫోన్ చేస్తే అప్లైన్ ఏం చెప్తారు అంటే అప్లైన్కి ఫోన్ చేస్తారు, ఎక్కడున్నారు మేడం అని అంటే ఏడు మేడం ఇగో ఇప్పుడే బయటికి పోయి ఇప్పుడే ఇంట్లోకి వచ్చినా అని చెప్తారు. మళ్ళీ ప్లాన్ అయిపోయింది మేడం ఇప్పుడే ఇంట్లోకి వచ్చినా అని చెప్తారు. వాళ్ళు ఎక్కడ పోరు. నాకు ఒక మేడం మొన్న ఫోన్ చేసిన, నేను ఫోన్ చేస్తే ఎక్కడ పోయిందని మళ్ళీ మేడం అడుగుతానని చెప్పేసి ఏం చెప్పిందనంటే నేను ఫలానా ఎల్బీ నగర్లో ఉన్నా మేడం అని చెప్పింది. అవునా మేడం నేను కూడా ఇక్కడే ఉన్నా అని చెప్పిన. నేను కూడా ఇక్కడే ఉన్నా, ఎక్కడున్నారు అని అంటే ఇక్కడనే పక్క గల్లీలో ఉన్నా మేడం అన్నది. పక్క గల్లీలో ఏ గల్లీలో మేడం నేను కూడా ఇక్కడనే ఉన్నా అని చెప్పిన. మళ్ళా ఓ అమ్మాయి ఏ గల్లీలో ఉన్నా వదిలిపెట్టరంటుంది సదే మేడం అని చెప్పేసి ఏం చేసింది అని అంటే ఒక టెన్షన్ పెట్టడం ఎందుకులే అని చెప్పేసి అరగంటలో వస్తున్నా నేను అదే రూట్లోకి అని చెప్పిన. అవునా మేడం అయితే అరగంటలో నేను అక్కడ ఉంటా మేడం అని చెప్పేసి అన్నది. అర్థమైంది అనమాట. ఎవరిని మోసం చేసేది లేదండి. 1000 ప్లాన్స్ ఛాలెంజ్ లో మీరు 1000 మందికి మీరు ప్లాన్ చెప్పకపోయినా కనీసము 500, కనీసం 300, కనీసం 200. ఈ 1000 ప్లాన్ ఛాలెంజ్ అంటే చాలా మంది చేసే మిస్టేక్ ఏంటి అని అంటే ఒక మనిషి కనబడితే చాలు ఆ మనిషికి ఒక పేపర్ ఇస్తున్నారు, ఫోటో దిగుతున్నారు, గ్రూప్లో యాప్లో అప్లోడ్ చేస్తున్నారు. నిజమా కాదా ఇది? కానీ ఇప్పుడు అట్లా చేస్తే అందరు కాదు, మళ్ళా ఇది అందరికి చెప్పట్లేదు కొంతమంది. ఇప్పుడు ఇట్లా చేస్తే నాకు ఒక పర్సన్ అడిగిండు అనమాట గ్రూప్లోనే, మేడం ఇట్లా ఫోటోలు పట్టుకొని ఇట్లా పేపర్లు పట్టుకొని ఫోటో దిగాలంటే 5 రోజులలో 1000 ప్లాన్లు అయిపోతాయి మేడం నా అయ్యాను అన్నాడు. నిజమే కదా అది కూడా. కానీ ఇప్పుడు బాధ్యతలు విన్నింగ్ టీం పెట్టిన ఎందుకు పెట్టిరు చెప్పండి ఒకసారి? లెవెల్స్ పెంచుకోవడానికి, ఇన్కమ్ పెంచుకోవడానికి, కింద డౌన్ లైన్స్ ఇన్కమ్ పెరగడానికి, అప్ లైన్స్ ఇన్కమ్ అందరిది మన ఇన్కమ్ పెరుగుతుంది, డౌన్ లైన్స్ ఇన్కమ్ పెరుగుతుంది. అంటే ఇక్కడ అర్థం కావాల్సింది ఏంటి మనకి? 1000 ప్లాన్స్ అంటే ఓన్లీ ప్లాన్లు చెప్పడం ఒకటే కాదు, టీవీలు పికప్ చేయాలా లేదా? ఇప్పుడు గౌతమ్ బాలి సార్ ఉన్నారు, మీరు ఎన్నైనా చేయండి, ఎన్నైనా కష్టాలు పడండి, బయట ఎంత టర్న్ ఓవర్ జరిగిందో దాని మీదనే డబ్బులు ఇస్తుంది కంపెనీ. ఎస్ ఆర్ నో? మనము ఇది ప్లాన్ పెట్టడానికి రీజన్ కూడా ఇదే. మీరు ప్లాన్స్ పెంచుకోవాలి అని అంటే చెక్ పెంచుకోవాలి, పిన్ను పెంచుకోవాలని చెప్పి. ఎస్ ఆర్ నో? కానీ మనం ఏం చేస్తున్నామా అని అంటే నామకే వాసన అప్లైన్ కి కనిపిస్తున్నామా లేదా? అప్లైన్ కోసం చేయకండి దయచేసి, విన్నింగ్ టీం కోసం అసలు చేయకండి బిజినెస్. మీకోసం, మీ ఫ్యామిలీ కోసం, మీ పిన్ కోసం, మీ చెక్ కోసం పనిచేయండి. అర్థమైందా అండి? ఇంకొకటి ఏంటి అని అంటే 5 ఇప్పుడు మీటింగ్స్కి వెళ్ళిన తర్వాత కూడా కొంతమంది చేసే మిస్టేక్ ఏంటి అని అంటే అప్లైని ఫోన్ చేసి మేడం సందే మేడం జర ప్లాన్కి రండి మేడం అని చెప్తారు. సరే అని చెప్పేసి ప్లాన్కి వెళ్తామా, ప్లాన్కి వెళ్ళిన తర్వాత నేను ప్లాన్ చెప్తుంటే ఎవరైతే ప్లాన్ చెప్తారో ఆ ప్లాన్ వాళ్ళదన్నట్టే, తీసుకపోయిన వాళ్ళది కాదు, ప్లాన్ చెప్పిన వాళ్ళదే. ఇప్పుడు నాకేంటి అని అంటే ఇప్పుడు మనకి అట్లా చెప్పిన తర్వాత అక్కడ సంధ్య మేడం ప్లాన్ చెప్తుంటే ఇంకొక మేడం వచ్చి ఇడంగా నన్ను పిలిచిన మేడం వచ్చి ఫోటో దిగి అప్లోడ్ చేస్తున్నారు. అది రైటా? కాదు. అది అట్లాంటి చీటింగ్ చేయొద్దు అనమాట. నెక్స్ట్ ఇంకొక మంచి విషయం ఏం జరిగింది అని అంటే ఈ 1000 ప్లాన్స్ లో బీభత్సంగా ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాము, నేర్పిస్తున్నాం, లీడర్స్ ని క్రియేట్ చేయగలుగుతున్నాం. ఎట్లా అంటే ఇంతకు ముందుకు అంటే సందే మేడం, అంటే సందే మేడం అన్నోళ్ళు ఇప్పుడు ప్లాన్ ఉంది మేడం అని ఫోన్ చేసిరు అనమాట నాకు. అవునా మేడం అని చెప్పేసి చెప్పిన, అవునా మేడం అని చెప్పగానే మరి ఎక్కడ రావాలి, ఎక్కడ కలుగుతామని అంటే లేదు మేడం నేనే పోతున్నా ప్లాన్కి, మీరు వద్దు. ఎందుకనంటే ప్లాన్ మళ్ళీ వాళ్ళకి సందే మేడం అకౌంట్లో పడుతుంది, ఎందుకు వచ్చిన గోళ, నేను పోతున్నా అంటే డెమో కిట్ లేదు కదా మేడం, తయారు చేసుకున్నా మేడం నైటే, మళ్ళీ అది కూడా కత్తే ఉంది. అంటే లీడర్ని క్రియేట్ చేస్తున్నావా లేదా? అంతకుముందు మేడం డెమో కిట్ తయారు చేసుకోండి మేడం, ప్లాన్ చెప్పండి మేడం, నేను చెప్తే ఎవరు వస్తారు మేడం అని అంటారు. కానీ ఇప్పుడు 1000 ప్లాన్ ఛాలెంజ్ ఏమైందని అంటే నేను వస్తా అంటే కూడా నేను మేడం మీకు ఎందుకు శ్రమ, నేను పోతా కదా, నేను చెప్తా